యోహాను సువార్త 15వ అధ్యాయం నుండి కొన్ని తలంపులు మీ గమనానికి తీసుకొస్తాను. నేను వివరించడం కంటే ఇందులో వాక్యంలోనే ఉన్నది, మీరు తీసి చదవండి, అర్థం చేసుకోండి. ఆ వాక్యాలకి లోబడడం మీకు కానీ నాకు కానీ మేలుకరంగా ఉంటాయి. మొదటిగా ప్రశ్నలు జవాబుల రూపంలో అడుగుతానన్నమాట. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటి, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? తర్వాత మనము దేవుడికి స్నేహితులు అవ్వాలని ఉందా? ఎవరికైనా దేవుడికి స్నేహితులు అవ్వాలని. అబ్రహాం దేవుడికి స్నేహితులు బైబిల్. మనకు కూడా దేవుడికి స్నేహితులు అవ్వాలని ఉందా? అవ్వాలంటే ఏం చేయాలి? అది ఒకటి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని ఉంది వాక్యం. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది. తర్వాత మనము ఫలించాలి అంటే ఏం చేయాలి? మనం ఫలించడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇలాంటి వాక్యాలు, కొన్ని ప్రశ్నలు చెప్పి మీకు జవాబు మీరే చూద్దురు గారు. మొదటిగా, దేవుని ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ. ఆయన ప్రేమలోనే నేను నిలిచి ఉండాలి. ఎంతకాలం దేవుని ప్రేమలో నిలిచి ఉండడం మనకు మంచిది? 1 సంవత్సరం, 2 సంవత్సరాల, జీవితకాలం వరకు, మరణించే వరకు మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండడం. చూసారా? దేవుని ప్రేమ అంటే దేవుని దయ, దేవుని కృప. తరతరాలుగా, యుగ యుగాలుగా దేవుని ప్రేమ కింద మనం ఉండడం అనేది మనకు ఇహపర సౌఖ్యాలు ఇస్తాదన్నమాట. ఇహపర సౌఖ్యాలు అంటారే, ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ మనకు మేలు మంచి జరుగుతాయి దేవుని ప్రేమలో నిలిచి ఉంటే. అయితే ఏం చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి. బాగుందా? క్లియర్ గా, తేటగా, కన్ఫ్యూజన్ లేదు, సందిగ్ధం లేదు. ఏమన్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంది. అంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుకి ఏమైనా ఆజ్ఞాపిస్తుంటాడా? ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు? ఏ విషయంలో మనకేం తెలుసా? అవన్నీ ఏమండి, తండ్రి కుమారుడు మధ్య ఉండే సంబంధం, ఆయన ఏం ఆజ్ఞాపించాడో అది మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఏమిటి తండ్రి కుమారుడికి ఏం ఆజ్ఞాపించాడంటే, నీవు భూలోకానికి వెళ్ళి అక్కడ పాపాత్ములైన మానవులందరూ నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళని రక్షించు, వాళ్ళని కాపాడు అనే ఆజ్ఞ బహుశా దేవుడు జారీ చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందువలన ఆయనకి ఇష్టం లేదు. అంటే ఈ లోకానికి రావాలి అంటే తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి రావాలి. అది వరకైతే నిత్యత్వంలో ఉంటారు వాళ్ళిద్దరు. సమీపింపరాన తేజస్సులో దేవుడు ఉంటే ఆయన దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాడు, ఈ సృష్టి అంతా నిర్వహించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన భూలోకానికి పంపన్నాడు. చూసారా? నర్సీపట్నంలో ఉన్నవాళ్ళు నువ్వు అమెరికాలో వెళ్ళి అక్కడ కొన్ని పనులు చక్కబెట్టు అంటే ఎట్లా ఉంటుంది? ఫోన్లో మాట్లాడుకుంటాం అనుకో. అలాగే యేసుప్రభు భూలోకంలో ఉన్న తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు. తండ్రి కుమారుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు మాట్లాడాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏదో నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఇంకోసారి రూపాంతర కొండ మీద ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అన్నాడు. భూలోకంలో యేసు ప్రభు ఆయన దేవుడికి ఇష్టమైన పనులే ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. దేవుడికి ఇష్టం కాని పనులు ఆయన ఎప్పుడు చేయడు. అందుకని ఈ ప్రభు ఏమడిగినా ఆయన కాదన్నాడు. మిగతా అన్ని ఆయన సొంతగా చేసేసాడు. కుష్ఠరోగిని స్వస్థపరచడం, గుడ్డి వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం, గుడ్డి వాళ్ళకి కళ్ళు, కుంటి వాళ్ళకి కాళ్ళు, ఇవన్నీ చేసేసాడు.
చచ్చిపోయి 4 దినాలు ఉన్న వ్యక్తిని లేపే విషయంలో మాత్రం తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, నేను చేసిన ప్రార్థనలు ఏవి కూడా ఇంతవరకు నువ్వు కాదనలేదు, ఇగో ఈ విషయంలో కూడా నీకు వేడుకుంటున్నాను మరి అని ప్రార్థించి వీళ్ళందరికీ తెలిసేటట్టుగా చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 41వ వచనం, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను చెప్పుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిని అని. ఇలాగాని లాజరు బయటికి రమ్ము అన్నాడు. అనగా లాజరు బయటికి వచ్చి, కాబట్టి తండ్రి కుమారుడు మధ్య ఆ సంబంధము అది ఉంది. కానీ ఇప్పుడు మనందరి పాపాలు పరిష్కారం చేయాలి. ఇప్పుడు యేసుప్రభు మనందరి పాపాలు పరిహారం చేయాలి. అది అంత తేలిక వ్యవహారమా? ఏమండి, మన పాపాలు తీసేయడం అంత తేలిక వ్యవహారమా? వాక్యమేమో పాపానికి శిక్ష, పాపానికి శిక్ష, శిక్ష లేకుండా పాపాన్ని తొలగించడానికి లేదు. అది ఎందుకని అంత రూల్ అంటే అది దేవుడి ధర్మం, దేవుడి న్యాయం. పాపానికి శిక్ష వేయకుండా దాన్ని క్షమించడానికి లేదు. చేసిన వాళ్ళంతా శిక్ష పొందాలా, వాళ్ళని ప్రేమించిన వాళ్ళందన్నా అయినా వాళ్ళ తరపున ఆ శిక్ష పొందాలి. చూసారా, ఒక కుర్రాడు కాలేజీలో తప్పు చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, అయ్యా వాడు తెలిసి తెలివి చేశాడు, ముఖం చూసి క్షమించండి వాడిని అంటారు కదా, అట్లా అంటారు. అలాగే వాళ్ళన్నా శిక్షింపబడాలి, వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళైనా దాని గురించి పొందాలి. ఇప్పుడు మన పాపాలకి శిక్ష అనుభవించడానికి మన తరపున మన బదులు ఎవరు వచ్చారు? యేసుప్రభు. 2 కొరింథీ 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. చూసారా, యేసు ప్రభు పాపము ఎరుగడు, పాపము చేయలేదు. అయితే ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈ వాక్యం ప్రకారం పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఎందుకంటే మన పాపాన్ని ఆయన భరించాలి, మన పాపం ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మీద మోసుకున్నాడు. పాతకాలపు రోజుల్లో ఏవో కొన్ని పాడుతుంటారు చూసారా, ఎవరి పాపం వాడు అనుభవించక తప్పదో రన్నా అని పాట పాడుతూ ఉంటారే. ఏ సంక్రాంతికి వాడికి తిరిగేవాడు. ఎవరి పాపం వాళ్ళు అనుభవించే కాడికి ఇంకా యేసుప్రభు వచ్చింది ఎందుకు? మన పాపాలు మన మీద తొలగించడానికే యేసుప్రభు వచ్చింది. ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించాలా అని పాట. మరి ఎవరి పాపాలు వాళ్ళు అనుభవించేదే నా అందరూ నరకానికి వెళ్తారు. మరి ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి మనం నరకానికి వెళ్లకుండా ఉండడానికే ఆ యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలు తీసివేయడానికి వచ్చాడు. అది అనమాట. ఇప్పుడు అందుకనే యేసుప్రభు గెచ్చమని తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ప్రభువా నేను అంటే ఇప్పుడు ఏంటంటే పాపాలు ఆయన మీద వేసుకోవడం, ఆ శిలువలో మరణించడము, చీలలు కొట్టించుకోవడం కాదు. అక్కడ చీలలు కొట్టించుకోవడానికి బాధ కాదు, పరడా దెబ్బలు కొట్టించుకోవడానికి బాధ కాదు, తలలో ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి బాధ కాదు. మన పాపాలు ఆయన ఎంతసేపు మోసాడు? 3 గంటలు ఆ శిలువ మీద ఆయన మోసాడు. మరి ఆ మోసినంతసేపు తండ్రికి కుమారుడికి ఎడబాటు కలిగింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనందరి పాపం యేసుప్రభు అక్కడ భరిస్తున్నాడు. పాపముగా చేశాడు అన్నాడు కదా, పాపముగా. ఆ వాక్యం చూడండి, యెషయా 53:6 చదవండి ఎవరైనా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును మనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాను. అది మనందరి దోషం అతని మీద మోపబడింది. ఆయన పాపముగా చేయబడ్డాడు. మరి పాపంగా చేయబడిన వ్యక్తితో పరిశుద్ధులైన దేవుడికి సంబంధం ఉంటుందా? ఉంటుందా? ఉండదు కదా. అందుకని మొదటి 7 మాటలు మాట్లాడాడు కదా. మొదటి మాటే తండ్రి, చివరి మాట మళ్ళీ తండ్రి అని. మధ్యలో మాటలు రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. 4వ మాట
నా దేవా నన్నేలా చేయి విడిచిది అన్నాడు. తండ్రి అనలేదు అప్పుడు, దేవుడుగా సంబోధిస్తున్నాడు. మొదటి మాట అప్పటికి ఇంకా పాపం మోపబడలేదన్నమాట. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించారు. చివరిలో ఆఖరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను, అయిపోయింది. అప్పటికి అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది అన్నమాట. అంటే మన పాపాలు తీసేయడం అంటే యేసు ప్రభువు తండ్రికి వేరైపోవాలన్నమాట. తండ్రికి దూరమైపోవాలి. తండ్రికి కుమారుడికి ఎడబాటు జరుగుతాయి. అంత కష్టమైన కార్యం అది. ఆ కార్యము నువ్వు నిర్వర్తించాలని తండ్రి ఆజ్ఞాపించాడు కుమారుడికి. ఆ ఆజ్ఞ నెరవేర్చడంలో భాగంగా ఆయన పరలోకమందున్న దేవుడు, ఆయన మహామహిమను దేవునితో సమానంగా ఉండి పూజలు, స్తుతులు, స్తోత్రాలు పొందగలిగిన స్థాయి కలిగిన వాడి ఉండి, మనుషుల పోలిక పుట్టి దాసుని సరుకులు ధరించుకొని కనుక నృత్యంగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఎందుకోసం ఇవన్నీ చేశాడు? తండ్రి ఆజ్ఞను పాటించడం కోసం. ఆజ్ఞ కూడా కాదు అది, రకంగా చెప్పాలంటే తండ్రి ఇష్టం. తండ్రి ఇష్టం. ఈ చిన్నవారిలో ఒక్కరిను నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తము. తండ్రికి ఇష్టం లేదు మనుషులు నశించిపోవడం, తండ్రికి ఇష్టం లేదు. తండ్రికి ఇష్టం లేదంటే తండ్రికి సంతోషం కలిగించాలి. తండ్రికి సంతోషం కలిగజేయడం కోసమే ఆయన పరలోకాన్ని వచ్చి మన పాపాలను శిక్ష అనుభవించారు. అది ఇక్కడ చెప్పొచ్చిన విషయం. నేను 15వ అధ్యాయం యోహాను 15:10 మీరు అది పెట్టుకొని ఉండాలి. నేను మళ్ళీ ఇంకోటి చెప్పిందాక ఏంటి, నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టుగా మీరు నా ఆజ్ఞలు గైకొంటే నా ప్రేమలో నిలిచి ఉంటారు. సరే, కాబట్టి మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఇప్పుడు తర్వాత ప్రశ్న, దేవుని ఆజ్ఞలంటే ఏమి? దేవుని ఆజ్ఞలంటే ఏంటి? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల కొత్త నిబంధనలో 2 అయినవి. ఏంటవి? నిన్ను వలే నీ పూర్ణ హృదయంతో నీ దేవుని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నువ్వు దేవుని ప్రేమించాను. 2వ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని. అయితే వాటిని యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక్క ఆజ్ఞ చేసేసాడు. ఒక్క ఆజ్ఞ చేసి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం అంతా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక్క మాటలోనే ఉందంటండి. దేవుడిని అందరూ ప్రేమిస్తారు, సాటి మనిషిని ప్రేమించరు. దేవుడిని ప్రేమించమంటే ప్రేమిస్తారు, ఈ పక్కోడిని ప్రేమించరు. అక్కడ వచ్చింది మన గొంతు పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అంటే ఏంటంటే నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగువాడు ఎవరు? వీళ్ళ వాళ్ళ ఎవరు అనుకుంటే వాళ్ళ అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ అమ్మటి పొరుగువాడు. దానికి ఉదాహరణ ఏం చెప్పి, నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. అతను అడిగితే ఏం చెప్పాడంటే, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు వాడిని కొట్టి వాడి బట్టలు దోచుకొని వెళ్ళిపోయారు. కొన ప్రాణం విడిచిపెట్టి ఆ దారిలో యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, పట్టించుకోలేదు. ఒక సమరయుడు వచ్చాడు, అతని అవసరంలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి మరి అతని గాయాలు కట్టి మరి ఆయన తన గాడిని ఎక్కించుకొని ఒక పూట కోళ్ళ వారి ఇంటికి చేర్చి వాళ్ళకి, అమ్మా ఇదిగో 2 దేనారాలు ఇస్తున్నా, నేను పైకి వెళ్తున్నా, నేను వచ్చే వరకు ఈ 2 దేనారాలతో ఇవన్నీ చూస్తామనండి, నేను మరలా వచ్చి అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే మళ్ళా మీకు ఇస్తాను అని చెప్పాడు కదా. మరి ఎవరు ఆ సమరయుడు? ఆ మన ప్రాణంతో ఉన్నవాడు. వీళ్ళతో చుట్టాలా? మనం అలాంటి పని చేస్తుంటాం. ఒక్కోసారి యాక్సిడెంట్ అవుతుంటది, స్కూటర్ యాక్సిడెంట్, పడిపోయి ఉంటారు. వాళ్ళు ఎవరో ఏమో మనకి, మన కులం కాదు, మన ఊరు కాదు, మన చర్చి వాళ్ళు కాదు. మరి వాళ్ళని మనం పోయి కొంచెం హాస్పిటల్ చేస్తున్నాం, అలాంటివి చేస్తున్నాం కదా. అది కొంచెం మంచి పని. అసలు భక్తి అంటే నేను ఒక పుస్తకంలో చదివాను నేను, గాడ్లీనెస్ ఈజ్ ప్రైమర్లీ గుడ్నెస్.
గాడ్లీనెస్ ఈజ్ ప్రైమర్లీ గుడ్నెస్. అర్థమైందన్నమాట. భక్తి అంటే ప్రాథమికంగా మంచితనమే. మంచితనం, నువ్వు మంచితనం చూపించు. అవసరంలో ఉండే ప్రతి వాళ్ళ మీద, అవసరం ఉండేవాళ్ళు చూసారా, మీకు ఒక అవకాశం ఉంది, ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఒక ఎమ్మెల్యే దగ్గర పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం పేదవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీ మాట సాయంతో కొంచెం సాయం చేయొచ్చుగా. ఏం చేయలేరా అండి? పలుకుబడి ఉంది, ఒక మాట సాయమే కదా, కొంచెం సాయం చేయాలి అట్లాంటి వాళ్ళకి. పాపం వాళ్ళకి చెప్పుకోలేరు. ఒకళ్ళకి మనం పూనుకుంటే కానీ వాళ్ళకి పెన్షన్ రాదు. మనం పూనుకుంటే కానీ హాస్పిటల్లో ఏం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మనం చెయ్యాలి అలాంటి పనులు, అవకాశం ఉన్నవాళ్ళు చెయ్యాలి. ఒకళ్ళు గుడ్డి వాళ్ళు ఉంటారు, రోడ్డు దాటలేకుండా ముసలాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళని దాటించడం మంచి పనేనా? అది భక్తి అంటే ఆటలు పాడుకోవడం కాదు, చప్పట్లు కొట్టుకోవడం. మంచితనం, గాడ్లీనెస్ ఈజ్ ప్రైమర్లీ గుడ్నెస్, మంచితనం చూపించాలన్నమాట. కాబట్టి అది తోటి నీ ధర్మశాస్త్రం అంతా దేంట్లో ఉన్నదట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక్కొక్కళ్ళంట దేవుని ప్రేమిస్తున్నానని చెప్తారంట, కానీ తోటి మనిషిని ప్రేమించలేరు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని ఆజ్ఞ అంటే అదండి. మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేయాల్సిన పనిలా అదే. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమింపని వాడు దేవుని ప్రేమిస్తున్నట్టు కాదు. ఇంకో మాట ఉంది, ఏముంది? కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించని వాడివి కనిపించని దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు? మన రాజకీయ నాయకులు వాళ్ళ ఉపన్యాసాల్లో కొన్ని సామెతలు చెప్తుంటారు. ఏమిటి చెప్తుంటారు? కన్న తల్లికి అన్నం పెట్టలేదు, పిన్నికి బంగారు గాజులు చేసిస్తా అన్నాడు. అన్న తల్లికేమో అన్నం పెట్టట్లేదు, అలా పిన్ని గారికేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడండి. అది అవుతుందండి? ఎలా అవుతుంది? నువ్వు కనిపించే మనిషి ఓదాటి కొట్టుకుంటున్నాడు, తన ప్రాణంతో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడు, అవసరంలో ఉన్నాడు, ఆకలితో బాధపడుతున్నాడు, వాడికి నువ్వు సాయం చేయట్లేదు. కనబడని దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, గంటసేపు ప్రార్థన చేస్తున్నానంటే సుఖం లేదు. దేవుని ఆజ్ఞలంటే కనబడే సహోదరుని ప్రేమించు, ఈ పొరుగువాడిని ప్రేమించు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త, ఒక్కోసారి మనం సువార్త చెప్పకపోయినా మన ప్రేమ ద్వారా వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. ప్రతిసారి యేసు ప్రభువుని చెప్పక్కర్లేదు. నీ మంచితనం, నీ సత్క్రియలు, నువ్వు వాళ్ళ పట్ల చూపినటువంటి ఆ ప్రేమ, అయ్యా నువ్వెవరో కానీ ఇంత సహాయం చేశావు, నువ్వు నమ్ముకున్న దేవుడిని నేను నమ్ముకుంటాను అనేట్టు వాళ్ళ నుంచి వచ్చింది ఆ మాట. కాబట్టి అది యోహాను సువార్త 13వ అధ్యాయం ఆఖరి వచ్చిన అనుకుంటే చూడండి, నిన్ను వల్ల నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. ఏంటి ఆ కొత్త ఆజ్ఞ? 13వ అధ్యాయము 30, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను, దానికి ఇంకా చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు, మీరు ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ గలవారైన ఏళ్ళ, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. మీరు ఒకరినొకరు నేను ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నాడు. ఇప్పుడు 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు
నేను నిన్ను ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్నాడు. మరి యేసు ప్రభువుని ఎట్లా ప్రేమించాడు? 13వ అధ్యాయంలో ఏంటి జరిగింది? అందరూ కూర్చున్నారు అక్కడ. ప్రభురాత్రి భోజనం చేద్దాం. మామూలుగా పద్ధతి ఏంటంటే ఒక పనివాడు వచ్చి అందరి కాళ్ళు గడుగుతాడు. ఆ రోజు పనివాడు లేడు. యేసు ప్రభువే పనివాడు వద్దు మాకు, నేనే పరిచారం చేయడానికి వచ్చాను మరి అని పనివాడు ఆ రోజు దాసుడు వద్దులే అన్నట్టు చెప్పాడు. అందరూ కూర్చొని ఉన్నారు. మొత్తానికి అందరి కాళ్ళు ఒకళ్ళు గడగాలి, ఎవరో ఒకరు లేచి గడగాలి. శిష్యుడు పేతురు ఇట్లాగే ఉన్నాడు, నిలుక్కొని కూర్చున్నాడు. అందరి అట్లా ఉన్నాడు, యోహాను అట్లాగే ఉన్నాడు. ఎవరూ లేయట్లేదు. అప్పుడు వీళ్ళు ఎవరు లేయట్లేదని యేసు ప్రభువే లేచి తన తువాలు నడుము కట్టుకొని పాత్రలో నీళ్లు తీసుకొని పళ్ళెం తీసుకొని అందరి కాళ్ళు కడిగారు. ఏమండి, ఒకరి పాదాలు ఒకరి కడగడం మీరు కడుగుతారా? నేనైతే మీ అందరిని నిల్చోబెట్టి కాళ్ళు కడుగుతాను. నాకేం మొహమాట లేదు. ఈ రోజుల్లో మరి విశాఖపట్నంలో కార్పొరేషన్ చైర్మన్ ఎవరు ఉంటారే, వాళ్ళు వీధులు తుడుస్తున్నారే. అమ్మా, మీరు ఇంత పరిశుభ్రం చేస్తున్నారు, మీరు చేసే పని చాలా గొప్పదని వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతున్నారంటే పేపర్లు చదివాను, నేను చూశాను కూడా. పెద్ద పెద్ద వాళ్ళు చూసారా, ఒకరి కాళ్ళు ఒకరి కడగాలి అంటే అంత తగ్గింపు ఉండాలి. యేసు ప్రభు ప్రేమించారు. చూసారా, యేసు ప్రభు కాళ్ళు కడిగిన వాళ్ళలో ఒకడు ఉన్నాడు. ఎవరాడు? ఇస్కరియోతు యోధ. యేసు ప్రభుని అప్పగిస్తాడని తెలుసుగా, అతని పాదాలు కడగకుండా ఉన్నాడా? మనకు నచ్చిన వాళ్ళ పాదాలు కడుగుతాము, పిసుకుతాము అని చేస్తాం. నచ్చని వాళ్ళ కాళ్ళు కడగద్దు. యేసు ప్రభు ఆ పని చేశాడండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి అన్న. మనం అందరం ఒక సంఘంలో ఉన్నాంగా, ఒక రొట్టె తింటున్నాంగా, ఒక పాత్రలోదే తాగుతున్నాంగా. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటామా? ఒకరినొకరు తగ్గించుకుంటామా? మన సంఘంలో మిగిలిన లోకం అంతని ఉద్ధరించే ముందు మనం చూసారా, సామెత చెప్తారు ఏమిటది, పుట్టికి ఎగరలేదమ్మా స్వర్గానికి ఎగురుతుందా? పుట్టికే ఎగరలేకపోతుంది, పుట్టి అందుకోవడానికి. స్వర్గానికి నేను ఎగిరిపోతాను అంటే నమ్మచ్చండి, నమ్మలే. నీవు సంఘంలోనే ఒక రొట్టె తిని ఒక పాత్రలో తాగుతూ ఒక సంఘంలో ఉంటూ ఒక దేవుడిని నమ్ముకున్నాను, మీరే ఒకరినొకరు ప్రేమించుకోకపోతే ఇక విగ్రహారాధన చేసే వాళ్ళు మీరు ప్రేమిస్తారా? అలా ప్రేమిస్తారు. అదనమాట దేవుడి ఆజ్ఞ ఏంటంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి, సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అదే ఆజ్ఞ, ఒకటే ఆజ్ఞ. ఇన్ని ఆజ్ఞలు లేవు. చూడండి, సువాసన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం ఆఖరి వచనం 23వ వచనం చదవండి. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞయించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమింపాలని అన్నది. ఈరోజు ఆజ్ఞ ఏంటి అంటే ఒకరినొకరు ప్రేమించడం. అందులోనే అన్నీ ఉన్నాయండి. ఒకరినొకరు ప్రేమించడంలోనే అన్ని దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ప్రేమించావు, నీ పొరుగు వాడిని భార్యను నువ్వు ఆశిస్తావా? నువ్వు అతను ప్రేమిస్తే అతని భార్యని ఎలా చూస్తా పాడు చేస్తావు? లేవు కదా. నీ పొరుగు వారిని ఏమన్నా ఆశిస్తావా? నీ పొరుగు వారిని సొమ్ము ఏమన్నా తీసుకుంటావా? అతను నువ్వు ప్రేమిస్తున్నప్పుడు అతని సొమ్ము, అతనికి అపకారము, హాని తలపెడతావు, తలపెట్టు. కాబట్టి ప్రేమలో అన్ని అందులో ఇమిడి ఉన్నాయన్నమాట. మనకు ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు అతను ఎన్ని దోషాలు చేసినా వాటిని మనం తప్పేసుకుంటాం. ప్రేమ చేత వాటిని మనం మర్చిపోతాం, అవి కొట్టుకుపోతాయన్నమాట ప్రేమను బట్టి. అలాగా. కాబట్టి ప్రేమ కలిగి, మనకనే కొరింథీ పత్రికలో ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే ఉంది. ఎక్కడుందన్నమాట? 1 కొరింథీ 14:1 మీరు రోజు ఈ ప్రార్థన చేయండి చాలు. ప్రభువా, నేను ప్రేమ కలిగి ఉండడానికి, తోటి వారిని ప్రేమించడానికి. ఇక తోటి వారి సంగతి అర్థం ఉంచండి, ఇది చదివా చూపిస్తాను మిగతాది. కొరింథీ 14:1 చదవండి.
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మన వరప్రసాద్ దంపతులు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని మనం కొంత బాగానే చూసాం. వాళ్ళకే మనం తక్కువ చేశామండి. నాకేం తక్కువ అనిపించట్లేదు. ఆయన అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఫోన్ చేయలేదు అని నాకు మనసులో పొరవు. ప్రార్థన చేయట్లేదు వాళ్ళ గురించి. అప్పుడు 2 రోజుల క్రితం, పోయిన వారం క్రితం దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడంటే, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పాను, హింసించు వారి కోసం ప్రార్థన చేయమని చెప్పాను. సరే, ఆయన కృతజ్ఞత లేదు అని నువ్వు మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, మరి శత్రువుల కోసమే నేను చేయమన్నాను ప్రార్థన. హింసించు వారి కోసం ప్రార్థన చేయమన్నాను. ఆ లెక్కలో చేయి నువ్వు అంటే ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అలాగే ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు మన ద్వారా మేలు పొందుతారు, కృతజ్ఞత లేనట్టుగా ఉంటారు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. అలాంటప్పుడు మనకి కొంచెం మనసులో బాధేస్తుంది, కొంచెం అసంతృప్తి ఉంటుంది. అలాగా అనుకున్నాను. కానీ ఈ వాక్యం వచ్చేసరికి మనకి గిట్టనాళ్ళ కోసం కూడా చచ్చినట్టు ప్రార్థన చేయాలి. మనకు గిట్టనాళ్ళ గురించి కూడా చచ్చినట్టు ప్రార్థన చేయాల్సిందే. ఎవరి గురించి కూడా మనం ప్రార్థన మానడం లేదు. మన శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. యేసుప్రభు చెప్పాడు, చేశాడు కూడా. ఆయన కుట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, ఉమ్మేసిన వాళ్ళు వీళ్ళందరూ ఆయనకి ఏమవుతారు? శత్రువుగా ఆయన బాధించారు. ఏమన్నాడు యేసుప్రభు? తండ్రి, మీరు ఏమి చేయుతున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. మనకి టైం అయిపోతుంది, త్వరగా దాటిపోతుంది. ఆయన ఆజ్ఞ అంటే అదండి, మనం ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి, మనకి అపకారం చేసిన వాళ్ళని కూడా ప్రేమించాలి. లోకంలోనే పద్యాలు ఉన్నాయి కదా, ఉపకారికి ఉపకారము చేయడం గొప్ప కాదు, అపకారికి ఉపకారం చేయడం. దావీదు ఆ పని చేశాడు కదా. దావీదు ప్రాణం తీయడానికి అరణ్యం కొండల్లోకి తరుముకుంటూ వచ్చాడు కదా. స్థలం ఆయన తోడున్నాడని చంపేద్దాం, నిన్ను ప్రాణాన్ని తీసేవాడు దొరికాడు కదా, గోలో దొరికాడు, చంపేద్దాం అన్నాడు. చంపనిచ్చాడా? ఆయన యెహోవా చేత అభిషేకించబడ్డవాడు, ఆయన చంపద్దు అని ఆయన చెంగు మాత్రం కోసాడు, వస్త్రపు చెంగు మాత్రం కోసాడు. అయ్యో, వస్త్రం చెంగు కోసానే రాజుగారిని అని మళ్ళీ మనసులో బాధపడ్డాడు. అదనమాట, అపకారికి ఉపకారం చేశాడు. అన్ని రెఫరెన్స్లు చూపిస్తే టైం సరిపోదని చూపించండి. అవన్నీ మీరు 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 26వ అధ్యాయంలో చూసుకోండి. కాబట్టి మనము ఉపకారికి ఉపకారం ఏముంది? అందరూ చేస్తారు. ఉప్పు ఇదిగోండి అంటే ఇదిగోండి పప్పు అని ఇస్తారు. ఉప్పు ఇస్తే పప్పు ఇస్తారు, బెల్లం ఇస్తే పంచదార ఇస్తారు. అది ఉపకారికి ఉపకారం. అది కాదు, అపకారికి ఉపకారం చేయాలి. అది దేవుడు మనకు నేర్పు. ఈ చెమ్మే కొడితే ఇదిగో ఈ చెమ్మే కొట్టండి. మొన్న నేను చూశానండి, ఒక అతను ఏదో ఊర్లో స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. ఈ ఊర్లో స్వార్థ చెప్పడానికి ఎందుకు వచ్చాను అని కొట్టాడు. ఒక ఆడమనిషి కొట్టింది. అతను నవ్వుతూ ఇలా చెప్పాడు, చంప నవ్వుతూ ఇలా చెప్పాడండి. ఎవరో పెట్టారు ఆ వీడియో. నవ్వుకాల అంతే. మనల్ని ఎవరైనా ఏమైనా ఎగతాళి చేసినా ఏమైనా చేసినా, మనము ఉదాహరణకి ఎవరైనా మన ఇంట్లో పిచ్చి పట్టింది అనుకోండి, ఎవరికైనా వాళ్ళు పిచ్చి పెట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఆ ప్రవర్తించినప్పుడు మనం ఏం చేస్తాం? పిచ్చి పట్టింది, తెలియదు పాపం అని వాళ్ళు ఏం మాట్లాడినా తండ్రినే పేరు పెట్టి పిలుస్తాడు. ఇలా రా, దేవ సహాయం కదా కూర్చో అనుకోండి. మనకు తెలియదు, వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నాడు. మనం ఏం చేయాలని నవ్వు, అంతేగా. అలాగే ఈ లోకంలో దేవుణ్ణి దూషించే వాళ్ళు, మనల్ని దూషించే వాళ్ళు, మనం స్వార్థ చెప్పకుండా ఆటంకపరిచే వాళ్ళు, వాళ్ళందరూ ఎవరన్నమాట? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి. ఆ పిచ్చి పెట్టిన వాళ్ళకి అన్నం పెట్టిపోయాం అనుకో, అన్నమా నాకెందుకు అన్నం, నేను తిన్నాం అంటాడు. ఏం చేస్తారు? తెలిసి అంటున్నాడా, తెలియక అంటున్నాడా? తెలియదు. చాలా పిచ్చి పెట్టిన వాళ్ళు, ఇంత మంచి మాటలు మాట్లాడేవాళ్ళు, ఎంత మంచిగా ఉండేవాళ్ళు. ఆ జగన్మోహన్ రావు ఉన్నాడు కదా, ఆయన లారీ యాక్సిడెంట్ అయినప్పుడు మొదట మాట అన్నారు, 72 గంటల దాకా చెప్పలేమన్నారు. 72 గంటల తర్వాత
బతుకుతాడు కానీ మైండ్ సరిగా ఉంటుందో లేదో తెలియదు. 72 గంటల తర్వాత ఆయన మాట ఎప్పుడు మంచి చాలా సాత్వికుడు. అట్లాంటి వాడు ఇలాంటి పదాలు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ పదాలు? బండ బూతులు అన్నమాట. మాట్లాడుతుంటే వాళ్ళ బంధువే వస్తున్నాడు ఆయన పరిచయం చేయడానికి. కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఇంజక్షన్ వేసినప్పుడు ఇలాగ చేస్తున్నాడు. అతన్ని చెప్తున్నాడు, ఎవరురా నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు, ఎవరు రాని ఇది అంటున్నాడు. వాళ్ళ బంధువు, సొంత బంధువు పట్టుకుని నవ్వుతున్నాడు ఆ అబ్బాయి. జగన్మోహన్ రావు గారు ఎంత మంచోడు, మైండ్ సరిలేక అట్లా మాట్లాడుతున్నాడు అనుకుంటాం కదా. అట్లాగే మనం కూడా అనుకోవాలి. ఎవరైనా మనల్ని ఏదన్నా అంటే వాళ్ళకి తెలియదు పాపం. దేవుడిని దూషిస్తే వాళ్ళకి దేవుడి గురించి తెలియదు పాపం. వాళ్ళు అందుకని అట్లా మాట్లాడుతున్నారు. ఒక్కోసారి సొంత కూతురే పిచ్చిదైపోయి అలా మాట్లాడుతున్నారు, కొడుకే అలా మాట్లాడుతున్నారు, మన దగ్గరనే అలా మాట్లాడుతున్నారు. మనల్ని ఎంతో ప్రేమించే వాళ్ళే ఒక్కోసారి మైండ్ సరిగ్గా. కాబట్టి అట్లాగా ప్రేమించాలి. మన పొరుగు వారిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి, అపకారం చేసిన వాళ్ళు కూడా ప్రేమించాలి, మమ్మల్ని హింసించే వాళ్ళు కూడా వాళ్ళ కోసం కూడా ప్రార్థన. అది లోకానికి అర్థం అవుతుంది. అసలు వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఒకటంటే 100 అంట అని డైలాగులు వింటున్న మనకి ఈ దేవుని ప్రేమ ఎట్లా అవుతుందంటే అర్థం. నన్ను ఒకటంటే 100 అంటాను అంటున్నాను ఈరోజు. నువ్వు నాకు ఎంత గీత తీస్తే నీ చెయ్యి తీసేస్తాను నేను అంటున్నాను. అట్లాంటి లోకంలో మనం బతుకుతున్నాం. మరి ఇలాంటి ప్రేమ, ఇలాంటి క్షమాగుణం మనం చూడడం అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆయన ఆజ్ఞలంటే ఆయన మనం ప్రేమించడమే, ప్రేమ కలిగి ఉండడమే. మీ భార్యను, మీ బిడ్డలను, మీ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ఇంకా శత్రువులను కూడా ప్రేమించమన్నప్పుడు ఇక మిగతా వాళ్ళు అందరినీ ప్రేమించాల్సిందే. అందరినీ ప్రేమించాలి. సాధ్యమైతే, శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను పాటించడానికి దేవా నాకు శక్తి ఇవ్వు. అంత ప్రేమ చూపడానికి నా వలన అవుతుందో లేదో నాకు భయమేస్తుంది. అందరినీ అట్లా ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా. శత్రువుని ప్రేమించినప్పుడు భార్యను ప్రేమించవా? భార్య మీద ఇసుకుంటావా, కసురుకుంటావా? లేదుగా, అవకాశం లేదుగా, అవకాశం లేదు. తర్వాత ఇప్పుడు మనము ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి అంతవరకు చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి చెప్పి ముగిస్తా. ఈసారి వచ్చినప్పుడు మిగతా చెప్తాం. మనము దేవుడికి స్నేహితులు. అబ్రహాం దేవుడి స్నేహితుడు కదా. మనకు కూడా దేవుడికి స్నేహితులు అవ్వాలని ఉండాలంటే ఏం చేయాలో చాలండి. యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులండి. సరే, నేను మీకు ఆజ్ఞాపించినవి చేసి అంటే మనము దేవుడు ఆజ్ఞాపించినవి చేస్తే దేవుడి ప్రేమలో నిలిచి ఉండడమే కాకుండా ఆయనకు స్నేహితులు అవుతాము. సరే, అబ్రహామును దేవుడు స్నేహితులని ఎందుకన్నాడు? అబ్రహాము ఏమన్నాడు? నీవు లేచి నీ దేశం, నీ బంధువులు, నీ రక్త సంబంధం అందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఏ దేశం ప్రభువా? ఎంత దూరం ఉంటది? ఎలా ఉంటది? ఏం అడగల, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొడుకు పుట్టాడు. 100 ఏళ్లప్పుడు కొడుకు పుట్టాడు. అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. నీకు ఒక్కడుగా ఉన్న నీ కుమారుణ్ణి అనగా దేవుడు సందిగ్ధంలో మాట్లాడు. ఎప్పుడు కూడా కొండ బద్దలు కొట్టి మాట్లాడతాడు. నీకు ఒక్కడైన కుమారుని అని ఊరుకుంటే ఇష్మాయేలును బలిస్తాడేమో. అది కాదు దేవుడి ఉద్దేశం. నీకు ఒక్కడైన కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా పర్వతం దగ్గర నా కోసం దహన బలిగా అర్పించు అన్నాడు. భార్య కూడా చెప్పలేదు, కొడుకు చెప్పలేదు, తీసుకెళ్ళిపోయాడు. దేవుడికి అంటే అంత ప్రేమ అన్నమాట. ప్రభువా నాకు లేఖలాగా ఇచ్చావు కదా, ఈ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తామన్నావు కదా, ఈ బిడ్డను బలిస్తే
మరి నువ్వు చెప్పిన మాట ఎట్లా నెరవేరదు ప్రభా, అవన్నీ నీకు ఎందుకురా, నేను చూసుకుంటాను కదా అంటాడు కదా. అలా అనొచ్చు కదా ఆయన. అదే అంటే 100 ఏళ్ళప్పుడు బిడ్డనిచ్చిన దేవుడు ఆ బిడ్డను బలిగా అర్పించినప్పుడు చచ్చిపోయిన బిడ్డను మాత్రం లేపడా అనేంత విశ్వాసం దేవుడు అబ్రాహాముకి. 100 ఏళ్ల వారికి సంతానం కలుగ చేసిన దేవుడు చచ్చిపోయిన బిడ్డను మళ్ళీ బతికించలేడా? బతికిస్తాడు. అంటే నమ్మకం వచ్చేసింది అబ్రాహాముకి. దేవుడి కార్యాలు 1-2 చూసేసరికి మనకు కూడా అంత మొండి ధైర్యం వచ్చేస్తుంది. మరి దావీదు కూడా అంతేగా. గొలియాతు నిన్ను ఎలా చంపిస్తావు, నువ్వు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు, నువ్వు ఎలా జయిస్తావు, నువ్వు వల్ల కాదు అన్నాడు. నేను అరణ్యంలో ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను, వాటిని చంపడంలో దేవుడు నాకు సహాయం చేశాడు, అలాగే వీడిని కూడా చంపడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక ధీమా వచ్చేసింది అనమాట మనకు కూడా. దేవుడి కార్యాలు కనుక 1-2 చూస్తే వస్తుంది. కాబట్టి ఇదిగో ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించిన దేవుడు ఇప్పుడు పోషించడా? చాలా మంది దేవుని సేవలో పస్తులు ఉన్న రోజులు ఉంటాయి, వాళ్ళకి అవసరాలు తీరకను ఉన్న రోజులు ఉంటాయి. దేవుడి మీదనే ఆధారపడి, ఎవరిని మనుషులను అడగకుండా దేవుడి మీద ఆధారపడి ఉండగా ఆశ్చర్యకరంగా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. దేవుడి ద్వారానే పంపిస్తాడు. దేవుడి కార్యాలు మనకు తెలియదు. అలాంటి అనుభవాలు 2-3 చూశాక ఇక వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉంది. ఏమీ లేకపోయినా సరే నీళ్లు తాగి పట్టుకోవాలి. వచ్చే ఉంచని చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు అంతే. అది వాళ్ళ అవసరం భూమి మీద ఇంకా ఉందిగా, ఆయన వెళ్ళనిస్తాడా? నిద్రపోతున్న మీలో ఎవరినో లేవబడతాడు, ఎవరికో ప్రేరేపణ పుట్టిస్తాడా లేదా? పుట్టిస్తాడు దేవుడు. ఎవరిలో ప్రేరేపణ కలిగితే మాకు తెలియదు. మీరు ఆ ప్రేరేపణకు లోబడకపోతే మీకు 60 నిద్ర పట్టకుండా అయిపోతుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుడు ఆయన సేవకుల్ని నీతిమంతుని ఆకలి గొననీయడు. కాబట్టి అలాంటి 1-2 అనుభవాలు చూసిన తర్వాత దేవుడి మీద అలాంటి అచంచలమైన నమ్మకం ఏర్పడింది. అదనమాట అబ్రహాం. మొట్టమొదట నీ దేశం వదిలిపెట్టమంటే వదిలేడు. ఇవి నీ కొడుకుని ఇచ్చేమంటే కూడా ఇవ్వడానికి తయారైపోయాడు. తీసుకెళ్ళిపోయాడు. బలిపెట్ట కట్టాడు, కట్టెలు పెంచాడు, ఇక కత్తి ఎక్కాడు అంతే. కత్తి దిగడమే పర్వాయి. దేవుడే ఆపాడు. అబ్రహామా, నీకు ఒక్కడైన కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుతీయలేదు. దీనివల్ల నువ్వు నాకు భయపడేవాడు అని నాకు తెలుస్తుంది అని చెప్పి తాను బలి ఇయ్యొద్దు అన్నాడు. నీ కొడుకు బదులు ఆ బలిపెట్టు మళ్ళీ వేస్ట్ అయిపోకూడదు కాబట్టి ఎదురుగా నిన్న రాత్రి నుంచి ఒక పొటేలు, ఒక కొమ్ములు తగులుకొని ఒక దగ్గర ఉంటాయి, చూపించుకోలేకపోతాం. తిరిగి ఉన్నాయి కొమ్ములు. ఒక్కోసారి జింకలు అవుతున్నాయి, దుప్పి టీవీలో చూసి వస్తుంటారు. అది దాని కొమ్ములు తప్పించి తీసుకుని కిందకి వెళ్తాయి. ఆ 2 కారణం. అంటే అబ్రహాము దేవుడికి స్నేహితుడు ఎలాగయ్యాడు? యేసు ప్రభు చెప్పాడుగా, నేను తండ్రి ఆజ్ఞలు గైకుంటూ ఉన్నాను కాబట్టి ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు నా ఆజ్ఞలు గైకుంటే నా స్నేహితులు అవుతారా, నేను చెప్పినవన్నీ మీరు చేస్తే నాకు స్నేహితులు అవుతారా. అలాగే ఇప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినవన్నీ చేశాడు. ఏదన్నా ఆజ్ఞాపిస్తే ఈ ఒక్కటి అడక్కు ప్రభావం లేదు. దేవుడు ఏదైనా అడిగితే కాదనేది లేదు అంతే. అందుకని అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడా? ఎక్కడన్నాడు? రెఫరెన్స్ ఏమన్నా తెలుసా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23 చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను, నెరవేర్చబడి దేవుని స్నేహితుడని అతనికి పేరు. అబ్రహాం ఏంటంటే పేరు? దేవునికి స్నేహితుడు. మరి స్నేహితుడు ఒక మాట ఏదన్నా కోరిక తీర్చడా? అబ్రహాం దేవుడికి స్నేహితుడు అయ్యాడు కాబట్టి తన తమ్ముడైన లోతు, ఆయన కుటుంబము సొదొమ గొమొర్రాలో ఉంది. సొదొమ గొమొర్రాలని అగ్నిగంధంలో కురిపించి నాశనం చేయాలని దేవుడు భూలోకానికి వచ్చాడు. వస్తే అబ్రహాం అడిగాడు, ప్రభువా ఆ పట్టణంలో కొంతమంది నీతిమంతులు ఉన్నారు, వాళ్ళ బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండవా అని అడిగాడు. 50 మంది కూడా నీతిమంతులు లేరు ఆ పట్టణంలో, ఎలా నాశనం చేయకుండా ఉండాలి? 50 మంది కూడా లేరు. ప్రభా 50లో 5 తగ్గితే పర్వాలేదన్నా, 5 తగ్గినా 45 ఉన్నా పర్వాలేదు, 40 ఉన్నా పర్వాలేదు, 20 ఉన్నా పర్వాలేదు. ఆఖరికి దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయను. చూసారా, ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేరండి.
దేవుడు ఆ పట్టణానికి మూడు వర్షాలు కుడుతున్నాడు, పైరు పచ్చలు బాగా ఉన్నాయి, వాటన్నిటిని ఎంజాయ్ చేస్తూ దేవుడి పట్ల నీతిగా జీవించేవాడు ఎవరు లేరు. సరే నీ బంధువు లోతు, ఆయన భార్య, ఇద్దరు కూతురు ఉన్నారు కదా, వాళ్ళని దేవదూతలు బయటకు తీసుకొస్తారు, పట్టణాన్ని నాశనం చేస్తారు. 10 మంది లేరు కాబట్టి ఇక దేవుడి పాపం రావాల్సింది. అదనమాట. అబ్రహాం దేవుడికి స్నేహితులు ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకోవడం వల్ల. అలాగే మనం కూడా దేవుని ఆజ్ఞలు గైకొంటే మనం ఆయన స్నేహితులు అవుతాం. మనం ఆయన స్నేహితులు అయితే ఏంటి ఉపయోగం మనకి? ముఖ్యమంత్రి నాకు స్నేహితుడు అనుకోండి, ఏంటి ఉపయోగం? ఏదన్నా ఒక అవసరం అడిగితే ఇవ్వడా? నా స్నేహితుడు. దేవుడు మనకు స్నేహితుడు అయితే మనం ఏదైనా అడిగితే ఇస్తాడు, ఎవరి పక్షంగా ప్రార్థన చేస్తే వింటాడు. అదనమాట దేవుడితో స్నేహితుడు. కాబట్టి అలాగా మనము దేవుని ప్రేమ మీద నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు కలిగి, ఆయన ఆజ్ఞలు అంటే ప్రేమ కలిగి ఉండడం. ఆయనకి స్నేహితులు అవ్వాలంటే ఆయన ఆజ్ఞలు పాటించడం, అది కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయనతో ఆయన ప్రేమలో నిలిచి ఉండడమే కాకుండా ఆయన స్నేహితులు కూడా అవుతాం. ఒకటి చూపిస్తాం. మార్కు 3:33-35. ఆయన అంటే తల్లి, సహోదరుడు, సహోదరి వాళ్ళు మనకు ఎట్లాంటి వాళ్ళు? సన్నిహితమైన చుట్టాల కింద లెక్క. చుట్టాలు అంటారా? రక్త సంబంధులు. తల్లి, మనము యేసు ప్రభు తల్లిగా మీకు అవ్వాలని ఉందా? లేక యేసు ప్రభు సహోదరుడిగా, సహోదరి అవ్వాలని ఉందా? దానికి ఏం చెప్పాడు యేసు ప్రభు? నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే నా తండ్రి, వాళ్ళే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. కాబట్టి యేసు ప్రభుకి స్నేహితులే కాదు, నువ్వు సహోదరుడు కూడా అవ్వచ్చు. యేసు ప్రభు మా అన్న అంటే అంత దగ్గర సంబంధం. యేసు ప్రభు దేవుడు ఎలాంటి వాళ్ళకి వచ్చింది ఆ దగ్గర సంబంధము? ఇక్కడ ఏముంది? నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో వాళ్ళే నాకు తండ్రి, తల్లి, నా సహోదరుడు. యేసు ప్రభుకి తల్లిగా, సహోదరుడిగా ఉండడం కూడా ఒక గొప్ప భాగ్యమే కాదు. అంత సన్నిహిత బంధుత్వం, వాళ్ళు దగ్గర బంధువులు అనేంతగా దేవుడితో మనకి మన బంధము మరింత సన్నిహితం అవుతుంది, మరింత దగ్గర బంధం దేవుడితో ఏర్పడుతుంది. అది కూడా ఒక భాగ్యం. కాబట్టి దేవుడు ఈరోజు 3 పాయింట్లు చెప్తాడు. దేవుడు ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన స్నేహితులుగా ఉండాలంటే కూడా ఆయనకి దగ్గర బంధువులు అవ్వాలంటే ఆయన చిత్తం చొప్పున ప్రార్థన. దయగల ప్రభువా, మీ నామమునకు స్తోత్రాలైన వందనాలు. ఈ మధ్యాహ్నం వేళ మా దేవ, మా తండ్రి, మీ ప్రేమలో మేము నిలిచి ఉండాలంటే ఏం చేయాలో మా ప్రభువా, మరి మీరు శిష్యులు మీకు స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలో, మీకు అత్యంత సన్నిహితమైన రక్త సంబంధికులు అవ్వాలంటే ఏం చేయాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. విన్న మాటలు బిడ్డలు హృదయంలో భద్రం చేసుకుని ఆ రకంగా ఉండాలనే ఆశ, ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ఆశించమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని, జూమ్ లో జాయిన్ అవుతున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వించమని మీకే స్థుతులు స్తోత్రాలు తెలుస్తుంది. మళ్ళా వచ్చే ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ మీ దగ్గర భద్రపరిచి ప్రతి కీడు నుండి, పాపం నుండి, అభివృద్ధి మమ్మల్ని పవిత్రంగా మీరు అనుగ్రహించవలసిందని మా ప్రభువా మీరే సహాయం చేయమని మనం చేస్తూ మీ ప్రేమరస్తాన్ని అప్పగించుకుంటూ, మరి మా మధ్య వ్యాధిగ్రస్తులుగా బాధలుగా ఉండే వాటి ఆ రక్షకుడు మోచుడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.